स्मरं योनिं लक्ष्मीं त्रितयमिदमादौ तव मनोः निधायैके नित्ये निरवधि महाभोगरसिकाः भजन्ति त्वां चिन्तामणिगुणनिबद्धाक्षवलयाः शिवाज्ञा जुह्वन्तः सुरभिघृतधाराहुतिशतैः। 17వ అధ్యాయం. అయోగ్యులపై కూడా ప్రభువుల అనుగ్రహం. శ్రీపాదులు 9 సంవత్సరాల బాలుడు. శంకరభట్టు అభయప్రదానం. నేను పోతూ ఉండగా మార్గమధ్యంలో జుట్టు విరబోసుకొని మనస్థిమితం లేని దాల్లా కనిపిస్తున్న ఒక స్త్రీ పరుగున వచ్చి నా కాళ్ళమీద పడి తనను రక్షించమని ప్రార్థించింది. నేను అప్రయత్నంగా శ్రీపాద శ్రీవల్లభులు నిన్ను తప్పక కాపాడుతారు, నిర్భయంగా ఉండు అని ధైర్యం చెప్పాను. పహల్వానుల్లా బలిష్టమైన శరీరాలతో చేతిలో కర్రలతో ఆమెను తరుముకొని వస్తున్న 2 పురుషులు శరీర బలంలో వాళ్లతో ఏ విధంగానూ సరితూగని నన్ను వింతగా చూస్తూ, ఓ బక్కబ్రాహ్మడా, ఈమెను మేము చప్పదలుచుకున్నాము, అడ్డగించినట్లయితే నిన్ను కూడా వధిస్తాము అని బెదిరించారు. యథార్థవాణి. బ్రాహ్మణ జన్మనెత్తి గతరాత్రి ఆవును చంపి ఆ మాంసాన్ని తిని అన్ని రకాల చెడు పనులు చేస్తున్న మీకు మమ్మల్ని చంపటం ఏమంత కష్టమైన పని కాదు. కాని ఈ స్త్రీని వధించిన తరువాత నికృష్టమైన కుష్ఠవ్యాధి పీడితులవుతారు. ఆ పైన మీ ఇష్టం. ఏదో అదృశ్య శక్తి ఆవహించిన వాడిలా అప్రయత్నంగా నా నోటి నుండి ఈ వాక్కులు వెలువడ్డాయి. వారి గత జీవితానికి సంబంధించిన నా పలుకులు నిజం అవటంతో భవిష్యవాణి కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుందని భయపడి క్షమించమని వాళ్ళు నన్ను ప్రార్థించారు. నేను వాళ్ళని వాళ్ళ వృత్తాంతం చెప్పమని అడిగాను. వాళ్ళు, అయ్యా, బ్రాహ్మణ జన్మ ఎత్తి కూడా గోమాంస భక్షణము, సురాపానం, వ్యభిచారానికి అలవాటుపడి అన్ని రకాలుగా భ్రష్టులం అయ్యాం. ఒక గుట్టపై కూర్చొని ఉన్న ఈ స్త్రీని చూచి అనుభవించాలనుకొని ఆమె నిరాకరించటంతో తరుముకొని వస్తూ అదృష్టవశాత్తు మిమ్మల్ని కలుసుకున్నాము అని చెప్పారు. సుశీల కథ. అటు తరువాత ఆమె తన వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగింది. నన్ను రక్షించిన మీరు నాకు తండ్రితో సమానం. కాబట్టి చెప్పరాని విషయాలను కూడా చెప్తాను, వినండి. నా పేరు సుశీల. సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన నాకు చిన్న వయసులోనే వివాహం అయింది. నా భర్త నపుంసకుడే కాక సందేహాల పుట్ట. అన్నం తిన్నా తినకపోయినా తప్పే. తల్లో పూలు పెట్టుకుని తయారైతే సాధింపు, అవకపోతే సాధింపు. పరాయి మగవాళ్లతో నాకు అక్రమ సంబంధం అంటగట్టి ఎప్పుడూ నన్ను మానసికంగా హింసిస్తూ ఉంటారు. మా అత్తమామలు కాని ఇంట్లో ఉన్న వేరే పెద్దలు కాని ఇది ఏమిటి అని వారిని ప్రశ్నించాను. ఇంతలో మా ఊరికి వచ్చిన ఒక మంత్రజ్ఞుణ్ణి మా ఇంటికి ఆహ్వానించాను. నా కారణంగానే నా భర్తకు నపుంసకత్వం ప్రాప్తించిందని, నన్ను వెళ్ళగొట్టితే అంతా చక్కబడుతుందని వాడు చెప్పాడు. అందరూ కలిసి నన్ను ఇంటి నుంచి తరిమివేశారు. కాలినడకన పుట్టింటికి పోతున్న నన్ను మాంత్రికుడు దారిలో అడ్డగించి తన కామవాంఛకు బలిచేయపోయాడు. నేను భద్రకాళినై ఒక బండరాతిని బలంగా వాడి బీదికి విసిరాను. అతడు అక్కడికక్కడే మరణించాడు. బ్రాహ్మణ హత్య చేసిన నేను పుట్టింటికి ఎలా వెళ్ళగలను? తల్లిదండ్రులు ఆదరించినా అన్నా వదినెలు ఇరుగు పొరుగువారు ఊరుకుంటారా? దారి తెన్ను లేకుండా తోచిన దిక్కున నడుస్తూ అలసటతో ఒక ఔదుంబర వృక్షం కింద కూర్చుని దత్తనామస్మరణం చేసుకుంటున్న నేను ఈ దుష్టుల బారిన పడి మీచే రక్షింపబడ్డాను అని చెప్పి తన కథను ముగించింది. నామానందుల వృత్తాంతం. అమ్మా, శ్రీపాదుల దయ ఉండబట్టే నీవు రక్షింపబడ్డావు. వారంతర్యామిగా ఉండని దేశం కాని, వారి ఎరుకలో లేని కాలం కాని, మనుషులు కాని, వారి స్వభావాలు కాని ఈ సృష్టిలో లేనే లేవు. మనము వారి నామస్మరణ చేసినట్లయితే వారి అనుగ్రహం సిద్ధించి కష్టనష్టాల నుండి విముక్తిని పొందుతాము అని ఒకవైపు ఆమెను ఓదారుస్తూ శ్రీపాదుల గురించి తెలిపాను. వాళ్లు కూడా శ్రీపాదుల దర్శనాభిలాషను వ్యక్తం చేయటంతో మేమందరం కలిసి ఆ మహాగురువుల నామకీర్తన చేస్తూ కురుంగడ్డ వైపు ప్రయాణం సాగించాం.
మార్గమధ్యంలో నామానందులు అనే మహాత్ముల ఆశ్రమం చేరుకున్నాము. వారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి ఇలా చెప్పసాగారు. నా పేరు సాయినాచార్యుడు. మేము భారద్వాజ వైష్ణవులం. నేను తీవ్ర వైరాగ్యంతో నన్ను ఉద్ధరింపగల సద్గురువు కోసం అన్వేషిస్తూ పీచికాపురం చేరాను. అక్కడ కుంతీమాధవ దర్శనం చేసుకుని బయటకు రాగానే ఒక చండాలుడు నన్ను సమీపించి, నామానందా, నాకు గురుదక్షిణ ఇవ్వు అంటూ గద్దించాడు. నేను నిర్ఘాంతపోయి, ఓయి, నేను నామానందుడను కాను, నీవెవరో నాకు తెలీదు అని చెప్పాను. ఈ వింతను చూడడానికి జనులు పోగయ్యారు. చింత నిప్పుల్లాంటి కళ్లతో అతడు నన్ను బెదిరిస్తూ, నేను నీ సద్గురువును, నీకు నామానందుడనే సన్యాసనామం ఇస్తున్నాను, నాకు సాష్టాంగపడి నీ వద్ద ఉన్న సొమ్మంతా గురుదక్షిణగా ఇవ్వు, లేదా నిన్ను కత్తితో ఖండాలుగా నరికి ప్రాణం పోకుండా కట్టడి చేసి నరకయాతన అనుభవించేలా చేస్తాను అని కటువుగా పలికి కత్తి దూసి నన్ను చంపబోయాడు. శ్రీపాదుల అనుగ్రహ వృష్టి. గత్యంతరం లేని పరిస్థితులలో ఆ చండాలుడికి సాష్టాంగపడి రొక్కమంతా చెల్లించాను. వెంటనే కన్నుల నుండి అనంతమైన ప్రేమ, కరుణ ప్రవహిస్తున్న ఒక దివ్య మంగళమూర్తి కనుల ముందు సాక్షాత్కరించి, నేనే శ్రీదత్తుడను, ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్లభ అవతారంలో పీఠికాపురంలో ఉన్నాను, నీవు నావాడం, నేటి నుండి నామానందుడివై ధర్మ ప్రచారం ఆరంభించు అని దీవించి అంతర్హితులయ్యారు. బ్రాహ్మణుడనైన నాకు ఒక చండాలుడు గురువు అనే వార్త నగరమంతా వ్యాపించి నాకు పిడికెడు అన్నం మెతుకులు కూడా దానమిచ్చే బ్రాహ్మణుడే కరువయ్యాడు. కాళ్ళు ఎటు తీసుకువెళుతుంటే అటువైపు నడుస్తూ నేను అప్రయత్నంగా అప్పలరాజశర్మగారింటికి చేరాను. నేను భిక్ష అడగడానికి నోరు తెరిచే లోపలే శ్రీపాదులు అన్నం పళ్ళెతో బయటికి వచ్చి నన్ను అరుగుమీద కూర్చోబెట్టి తమ దివ్య హస్తాలతో నాకు తినిపించి, నీవు ఎక్కడ ఉన్నా నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుతాను అని అభయమిచ్చారు. ఆ రోజు నుండి వారు నన్ను అదృశ్యంగా కాపాడుతూనే ఉన్నారు అని తెలిపి ముగించారు. ముక్తావస్థల వివరణ. దత్తారాధన శీఘ్ర మోక్షప్రదాయకం కదా, దాని గురించి కొంచెం వివరించమని నేను కోరాను. దానికి వారు, నాయనలారా, శరీర పతనానంతరమే మోక్షం కలగాలి అనే నియమం లేదు. కొంతమందికి శరీరం ప్రారబ్ధ కర్మని అనుభవిస్తూ ఉండగా జీవాత్మ ముక్తావస్థలో ఉంటుంది. వీరినే జీవన్ముక్తులు అంటారు. ఒకానొక ఆధ్యాత్మస్థితిని పొందిన దత్తభక్తులకు ఈ పాంచభౌతిక శరీరంలో ఉన్నప్పుడే సూక్ష్మ శరీరంతో తమ ఇష్టదైవం యొక్క లోకంలో నివసిస్తూ ప్రభువుల చిత్ర విచిత్ర విధానాలను అంతర్దృష్టితో అవలోకించి ఆనందించే భాగ్యం కలుగుతుంది. దీనినే సాలోక్యముక్తి అంటారు. స్వార్థరహితులైన యోగీశ్వరులు, అధిక పుణ్యార్జితులు తమ ఇష్టదైవం యొక్క సమీపంలోనే ఉండి వారి విధానాలను అంతర్దృష్టితో చూస్తూ వాటిని విశ్లేషణాత్మకంగా తెలుసుకుంటారు. ఇది సామీప్యముక్తి. ఇంతకంటే కూడా విశేష పుణ్యరాశి ఉన్నట్లయితే సాధకులు తమ ఇష్టదైవ స్వరూపాన్ని పొందుతారు. దీనినే సారూప్యముక్తి అంటారు. ఇంతకంటే పరిణతిని పొంది ఇష్టదేవతా చైతన్యంలో ఐక్యం అవడాన్ని సాయుజ్యముక్తి అంటారు. వీరికి దత్తుల దివ్యలీలలు స్పష్టంగా వ్యక్తమవుతూ ఉంటాయి. పరిణతిని పొందిన కొద్దీ జీవి లఘుత్వాన్ని అనుభవిస్తూ అత్యంత ఆనందాన్ని పొందుతాడు. దేవతలందరూ శ్రీపాదుల దివ్యాంశలే అయినందువల్ల భక్తులు ఏ దేవతా స్వరూపంలో ఆరాధిస్తారో ఆ దైవం ద్వారా శ్రీపాదులే భక్తులను అనుగ్రహిస్తారు అని సెలవిచ్చి మనసుకు హత్తుకునే ఉదాహరణతో దాన్ని ఈ విధంగా విశ్లేషించారు. క్షీరం సంపూర్ణ ఆహారం, దత్తులు సంపూర్ణ అనుగ్రహ అవతారం. వివాహమై అత్తవారింటికి వెళ్లిన ఒక కన్యను చూడడానికి ఆమె అన్నగారు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్లారు. చెల్లెలి అత్తగారు అతనితో, అయ్యా, మీ చెల్లెలు పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి దొంగతనంగా తింటుంది. ఇన్ని రకాల దొంగతనాలా అని ఫిర్యాదు చేసింది. అన్నగారి చెల్లెల్ని పిలిచి, ఇన్ని రకాల పదార్థాలను దొంగిలించటం ఈ రోజు నుండి మానివేయి. నీవు సేవిస్తున్న అన్ని పదార్థాల సత్తువలు ఒక చిక్కటి పాలలో ఉన్నాయి కాబట్టి
ఇన్ని రకాల వస్తువులను సేవించటం మాని నీకు కావలసినంత చిక్కటి పాలలు తాగు. ఆ ఒక్క వస్తువును తాగటం వల్ల మీ అత్తగారి నుండి మాట పడటం తప్పిపోతుంది. అంతేగాక నీకు కావలసిన పౌష్టికాహారం లభిస్తుంది అని సలహా ఇచ్చారు. అలాగే ఒక్క శ్రీదత్తులను ఆరాధిస్తే చాలు, సమస్తం సమకూరుతాయి. అందరి దేవతల అనుగ్రహం, భక్తరక్షణ ఒకే విధంగానే ఉన్నా ఏ దేవతని ఆరాధిస్తే వారే ప్రత్యక్షం అవుతారు, కాని వేరొకరు అవరు కదా. కాని భక్తుని ఆర్తికి ఆవేదనకు శీఘ్రంగా స్పందించే శ్రీ దత్తులవారు ఆయా దేవతలను భక్తుల ఆయా కార్యాలను సఫలీకృతం చేయమని, భక్తుల వివిధ స్థితులను మార్చమని ఆదేశిస్తారు. వారు సంకల్పించిన పక్షంలో సామాన్యంగా నడపవలసిన పరిణామక్రమాన్ని శీఘ్రతరం చేయడానికై అజ్ఞాన స్థితిలో భక్తునితో బాధలని అనుభవింపచేస్తారు. లేదా ఆ బరువు బాధ్యతలను వారే తమ భుజస్కంధాలపై వేసుకుంటారు. వారు సంకల్పించినట్లయితే కోటాను కోట్ల జన్మల కర్మబంధాలను, అవి గతించినవైనా సరే రాబోయేవైనా సరే, పూర్తిగా ధ్వంసం చేసి జీవులకు మోక్షాన్ని ఇస్తారు. ఒక పర్యాయం శ్రీపాదుల ఆశ్రితునికి గుర్రం మీద నుండి పడి దెబ్బలు తగిలాయి. అదే రోజు వారిపై కొంచెం కూడా నమ్మకం లేని మరొక వ్యక్తికి 100 వరహాలు దొరికాయి. దీనిని గూర్చి శ్రేష్ఠిగారు ప్రశ్నించగా, ఆ రోజే మరణించవలసిన మొదటి భక్తుణ్ణి స్వల్ప గాయాలతో కర్మ విముక్తుణ్ణి చేసి రక్షించాను అని, రెండవ వ్యక్తి నాస్తికుడే కాక భక్తులను అవహేళన చేస్తూ ఉండటం వల్ల అతని మహదైశ్వర్య యోగాన్ని 100 వరహాలకు తగ్గించి శిక్షించాను అని విశ్లేషించి, నా భక్తుడికి నేను దాసుడను, నన్ను హృదయంలో బంధించుకొనగలిగిన వాడే నిజమైన ప్రభువు అని శ్రీపాదులు చెప్పారు. పచ్చని సంసారం చెరగొట్టినా, అన్యోన్య దంపతులను విడదీసినా, శిశుహత్య స్త్రీహత్య చేసినా, నిస్సహాయ అనాథల పట్ల కఠిన ప్రవర్తన చూపినా నపుంసకత్వం వస్తుంది అని వివరించారు. తరువాత మమ్మల్ని ఏకభుక్తం చేస్తూ మండల దీక్షను పాటించమని, సదాచారులుగా ఉండమని ఉపదేశించి సుశీలను అనఘావృతం చేయమని, దానివల్ల ఆమె భర్తకు పురుషత్వం సిద్ధించి వారిద్దరూ అనుకూల దాంపత్యంతో మనుగడ సాగిస్తారు అని చెప్పారు. అటు తరువాత బాపనార్యులు మనుమడిలో దత్తులను దర్శించారని, ఆ ఆనందానుభూతిలో ఆసువుగా చదివిన సిద్ధమంగళ స్తోత్రంలోని ఒక్కొక్క అక్షరం మహాశక్తివంతమని చెప్పి దాన్ని ఇలా గానం చేశారు. శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధా సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దో చౌపాతి దేవ లక్ష్మి ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతీ నందన
నరహరినందన సుమతీనందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళరూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. స్తోత్ర మహిమ. నాయనలారా, పరమ పవిత్రమైన ఈ స్తోత్రాన్ని చదివితే అనఘాష్టమి వ్రతం చేసి 1000 మంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది. మండల దీక్ష వహించి ఏకభుక్తం చేస్తూ కష్టార్జితంతో 1000 మంది సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది. దీని పఠనం వల్ల సిద్ధపురుషుల దర్శన స్పర్శనములు లభిస్తాయి. త్రికరణ శుద్ధిగా ఇది చదివినట్లయితే శ్రీపాదుల అనుగ్రహం లభిస్తుంది. ఇది చదివే చోట సిద్ధులు అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటారు అని ఈ మంగళస్తోత్ర మహిమను వివరించారు. ఆ రాత్రి అంతా ఆ పవిత్ర ప్రాంగణంలో ప్రభువుల దివ్య నామ సంకీర్తన చేస్తూ గడపాలి అనే నా కోరికను వారు అంగీకరించటంతో ఉషకాలం వరకు శ్రీచరణుల సేవలో గడిపి తరువాత ప్రభువులకు మంగళహారతి ఇచ్చాము. నామానందుల వారు ధ్యానంలో ఉన్నప్పుడు 2 ఎడ్ల బండిపై ఒక బండివాడు వచ్చి భోజన సామగ్రిని దింపి, నీ అత్తమామలు భర్త వేరొక బండిలో వస్తున్నారు, నిన్ను సాదరంగా తమతో తీసుకుని వెళ్తారు అని శిశువులకు చెప్పి వెళ్ళిపోయారు. ఇంతలో నామానందులు బయటికి వచ్చి బండివాడు గురించి ప్రశ్నించారు. వెళ్ళిపోయాడని మేము చెప్పగానే, ఆహా, మీరెంత అదృష్టవంతులు, నేనెంతటి దురదృష్టవంతుణ్ణి అని బాధపడి శ్రీపాదులే బండివాని రూపంలో మీకు దర్శనం ఇచ్చారు. అమ్మా సుశీల, నీ భర్త నపుంసకత్వం పోయి నిన్ను తీసుకుని వెళ్ళడానికి వాళ్ళంతా తరలి వస్తున్నారు అని చెప్పారు. వారు చెప్పినట్లే జరిగింది. సుశీల ఆనందంగా అత్తవారింటికి, మేము ముగ్గురం కురుంగడ్డ వైపుకు ప్రయాణం సాగించాం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శరీరం త్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీ త్వయముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరస పరానాద పరయోః